ఒక్క నాయకుడు కానీ ఏమన్నా నల్లగుండవా తెల్లగుండవా అని గ్రూపుల్లో మెసేజ్ పెడతాను. నా తండ్రి అనుకున్నా సార్, నేను పల్లెసారి నా తండ్రి అనుకున్నా, నేను మేడం నిన్న దేవత అనుకున్నా, ఒక్కరు కానీ రాలేదు సార్ నన్ను పలకరించేకి. నా తండ్రి అనుకున్నా, నా తల్లి అనుకున్నా, ఒక్కరు రాలేదు సార్. కన్నాడు సార్ పడి తిరిగినాయి సార్. నేను ప్రతి ఒక్క ధర్నాలో ఉన్నా, ప్రతి ఒక్క మీటింగ్ లోనూ ఉన్నా. చంద్రబాబు నాయుడు సార్ అరెస్ట్ చేసినప్పుడు పోలీసులతో దెబ్బలు తిన్నాయి సార్. నేను రోడ్డు మీద సార్ అరెస్ట్ చేస్తుంటే సార్ గడ్డం పడి కాలు కొట్టించుకున్నా సార్. నేను కాలు కొట్టించుకొని కన్నా సార్ పడతాయి. ఈ పొద్దు సార్ రాలేదు, నా తండ్రి అనేవాడు రాలేదు సార్ నన్ను పలకరించేకి. సార్ అంటే అభిమానం ఉంది సార్ నాకు. మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం సార్. మేము న్యాయం జరిగేదాకా పోరాడతాం. మాకు న్యాయం జరగల, ఎవరి మీద ఆధారపడిన మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. మా ప్రాణాలు పోయినా సరే మేము పోరాడతాం. విలేకరులకందరికీ నమస్కారం. అన్న నాకు 3 నెలల నుంచి 4 నెలల నుంచి డ్వాక్రా గ్రూపుల సమస్య జరుగుతుంది. రాధమ్మను నేను ఇద్దరము పోటీగా ఉన్నాం కానీ ఆల్రెడీ రాధమ్మ స్వామి 4 ఏళ్ళు చేసింది. బయల ప్రకారం తీసుకొని స్వామిని 3 నెలల నుంచి చెప్తానే ఉన్నాము సార్ వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాం. మాకు కూడా జరిగేదంతా చెప్తానే ఉన్నాం సార్ వాళ్ళకి కానీ. చెప్తాంటే రాధమ్మ స్వామి వచ్చి ఊరికేనే బుక్కులు కొనుకొచ్చుకుంది. బుక్ కొనుకొచ్చుకొని సీసీ రోడ్లు ఎత్తాం, కాలువ పనులు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి ఆ స్వామి దొంగ సంతకాలు చేయించుకుంది. దొంగ సంతకాలు చేయించుకుంటే 24 సంతకాలు ఏమో అయినాయి ఆ స్వామివి. నావి 34 సంతకాలు అయినాయి స్వామి. 34 సంతకాలు అయినాయని చెప్పి నేను బ్యాంక్ దగ్గర వాళ్ళు బ్యాంక్ బుక్లు చేపిద్దంటే రాధమ్మ స్వామికి చేపిద్దండి స్వామి సార్ సీసీ సార్ ఇద్దా సార్ బుక్ అని చెప్పి సార్కి నేను సార్తో మాట్లాడుతున్నాను. సార్తో మాట్లాడుతుంటే సార్కి మాట్లాడే అవకాశం ఇవ్వకోకుండా బండ్లపల్లి రాజు, మళ్ళీ కాంటాక్ట్ లక్ష్మీనారాయణ, రామకృష్ణ, కాంటాక్ట్ లక్ష్మీనారాయణ వచ్చి నువ్వు నా దగ్గర ఉండు, నీకు ఎంత లెక్క కావాలో, నీకు ఇది ఏం వద్దు లీడర్గా అవసరం లేదు, నీకు ఎంత లెక్క కావాల్సింది అంత లెక్క ఇస్తాను, నువ్వు నా దగ్గరే ఉండిపో, నేను సాక్కుంటాను, నీకు ఎంత లెక్క అయినా ఇస్తానని కాంటాక్ట్ లక్ష్మీనారాయణ చెప్తాను. రామకృష్ణ అయితే ఫస్ట్ ఇయర్కి వెళ్ళంజా నువ్వు బయటికి దాటని మాట్లాడుతున్నాడు. బండ్లపల్లి రాజు అయితే నెక్స్ట్ లేసి వెళ్ళిపో నువ్వు ఎరికి వెళ్దానని ఆ సాంగానే మాట్లాడుతున్నాడు స్వామి. దీనికన్నిటికీ కారణమైతే బుక్కపట్నం రవీంద్ర రెడ్డి సారు 15 రోజులు ఇటుకి రవీంద్ర రెడ్డి బుక్కపట్నం ఏపీఎం సారు వచ్చినాడు. ఇటుకి ట్రైనింగ్కి వచ్చి ఆ సారు రాధమ్మకి అంతా సలహా చెప్పిపోయినట్లున్నాడు. ఆమె రాధమ్మ అంతా ఇట్లా చేస్తుంది సార్. రవీంద్ర రెడ్డి సార్ మీద కానీ చర్య తీసుకోవాలి సార్. గురించినే ఎత్తుతారు, కులం గురించినే మాట్లాడతారు. ఎరికిల్దానా అంటే మా చిన్న కులం అయితే మీకెందుకు అంత అలుసు సార్? మీకు మా కులం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి ఇదంతా లోకేష్ అన్న గారికి తెలియజేయాలని మీడియా మిత్రులందరినీ కోరుతాను సార్. నమస్కారం సార్. కొత్త చెరువు మండల కేంద్రంలో నాగమణి ఆత్మహత్యయత్నం జరిగింది 2 రోజుల క్రితం. ఆమెని పరామర్శించడం కోసం సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, ఐద్వా సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఆమెని పరామర్శించాం. ఆమె బాధలన్నీ కూడా చెప్పింది. దీనికి కారణం ఏంటంటే ఒక 2 నెలల నుంచి ఈ మహిళా సంఘాల్లో సంబంధించినటువంటిది ఇక్కడ ప్రశాంతి వివోకి సంబంధించినటువంటి సభ్యులు వీళ్లకు అంటే నాగమణి అనే ఆమెకు 40 అంటే మొత్తం 44 సంఘాలు ఉన్నాయి. ఇందులో ఆమెకు 34 సంఘాలు సంతకాలు చేశారు. ఇంకొక ఈమె పోటీ చేస్తున్నటువంటి ఇంకొక ఆమెకు 22 సంఘాలు వాళ్ళు సంతకాలు చేశారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు దీన్ని ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు 34 పెద్దదే 22 పెద్దదే అంటే 34కు సంబంధించింది అక్కడ ఎన్నిక చేయాల. కానీ ఈ ఏకగ్రీవంగా 22 సంతకాలు పెట్టిన ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఇది చూసి ఆమె నాకు ఇంత సపోర్ట్ ఉంది, ఇంత సమస్య ఉంటే కూడా నాకు కాకుండా ఈ రకంగా అన్యాయం చేశారని చెప్పేసి 2 రోజుల క్రితం ఇక్కడ మండల సమైక్య ఆఫీసు దగ్గరే పోయి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం జరిగింది. ఆమె ఆరోగ్యం చాలా బాగలేదు, ఒళ్ళంతా కూడా అది మొత్తం బొబ్బొచ్చేసి అంతా బ్లాక్ అయిపోయింది. దీనికి మేము చెప్పేది ఏమంటే సిపిఎం పార్టీగా ఇట్లా జరగడం అనేది ఇది సరైనటువంటిది కాదు. దీన్ని మేము ఎవరైనా సరే ఇట్లా చేశారంటే దీన్ని ఖండిస్తున్నాం. ఇది సరైనటువంటిది కాదు. ఆమెకు న్యాయం చేయాలా అనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా
ఈ రాజకీయానికి సంబంధించినటువంటి అసలు గ్రామ సంఘాల్లో జరిగేదానికి ఆ సంఘాలు ఎన్నిక చేసుకుంటారు, ఎవరైతే మాకు సేవ చేస్తారో వాళ్ళు ఉండాలనుకుంటారు. కానీ రాజకీయానికి నాకైతే అర్థం కావడం లేదు, ఎందుకు ఇట్లా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారో ఏం కథ. అంటే మిమ్మల్ని గెలిపించింది, మెజార్టీగా గెలిపించింది ప్రజలందరూ కూడా మాకు సేవలు చేస్తారు అని చెప్పేసి ప్రజలు ఆశించి చేసినారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా సభ్యులకు లేదా ప్రజలకు ఇంత అన్యాయంగా ఇంత ఇబ్బందులకు గురి చేస్తా అంటే ఎవరు సహించరు. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈరోజు ఈ కొత్త చెరువు లేదా బుక్కపట్నం ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరీ దారుణంగా జిల్లాలో రాష్ట్రంలో మేము చూస్తున్నాము. ఎక్కడ ఇంత రాజకీయం లేదు. ఇది ఎక్కడ రాజకీయం ఏం కథ, మొత్తం దేశంలో ఉన్న రాజకీయం అంతా ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి జోక్యం చేసుకోకుండా ఇట్లా విచ్చలవిడిగా వదిలేస్తే ఈ ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. ఇది సరైనటువంటిది కాదు. ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈ రాజకీయ నాయకులు దాడులకు చేస్తున్నారు, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేంది ఇది? ఈరోజు ఎస్టీ మహిళ అంటే ఎస్టీ మహిళలు ఎవరు బతకూడదా? ఇక్కడ ఎస్టీ మహిళలు అయితే ఎట్లా చెప్తే అట్లా మాట్లాడతారా? అందుకని ఇది సరైనటువంటిది కాదు. ఆమెకి న్యాయం జరగాల. ఆమెకు ఏదైతే గ్రామ సంఘాలు